మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో కేవలం 6,100 పోస్టుల భర్తీకి సిద్ధమవగా నూతన ప్రభుత్వం 16,000కు పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటించింది. పాత డిఎస్సి రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, డిఎస్సి కొత్త నోటిఫికేషన్ కు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాల వివరాలేంటి? వాస్తవానికి ఈ ఏడాదిలో ఫిబ్రవరి కరెక్ట్ గా సరిగ్గా ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేరకు జీవో నెంబర్ 256ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి గత వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ నోటిఫికేషన్ తాజాగా రద్దు చేస్తూ ప్రభుత్వం చేసింది. వాస్తవానికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా మెగా డిఎస్సి నిర్మాణానికి సంబంధించి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి 2004ను షెడ్యూల్ ఖరారు చేస్తూ ఆయన ఈ తొలిసారి చేశారు. అలాగే ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి భర్తీకి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం పాత డిఎస్సి ప్రకటన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఎన్నికల కోసమే గతంలో వైసీపీ డిఎస్సి ప్రకటించిందని చెప్పి గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 16,347 పోస్టుల భర్తీకి నిర్ణయించడం, అలాగే జూన్ 1వ తేదీ నుంచి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతోంది. దీని నేపథ్యంలోనే పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు జూన్ 1వ తేదీన ఈ ప్రక్రియ డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కావడంతో పాటు సెప్టెంబర్ 31వ తేదీలోగా మొత్తం నియామకాలను కూడా పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? వాస్తవానికి టెట్ తో కలిపి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కింద ఒక భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ఈ మార్చి ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఈ టెట్ పరీక్షకి సంబంధించి, అలాగే టెట్ లేని ఇప్పటివరకు కూడా అర్హత కల్పిస్తూ ఈ అర్హులు చేయాలనే ప్రస్తుతం. ధన్యవాదాలు ధనంజయ్.